నామములు మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు మరొకసారి మనందరం కలుసుకొని దేవుని ఆరాధన చేయడానికి ప్రభు చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మనందరం కలిసి ఈ సమయంలో ప్రార్థనతో పాటు ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వమును సృజించిన మా మహనీయుడా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మా స్తుతులకు పాత్రుడు నీవే అయ్యా. స్తుతుల సింహాసనపై ఆసీనుడుంటున్న దేవాది దేవుడవు ప్రభువా, మా స్తుతులపై ఆసీనుడుంటున్న దేవా నీకు స్తోత్రం. మాతో కూడా మాట్లాడండి, మమ్మల్ని నడిపించండి. ఇంతవరకు మమ్మల్ని కాపాడి నడిపించిన కృపకై స్తోత్రం ప్రభువా. నీ వాక్యములో నుంచి మాతో కూడా మాట్లాడండి. నీ వాక్య మర్మములను మాకు వెల్లడి చేయమని ప్రార్థిస్తుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Thank you, Jesus. మనమందరం కలిసి ఈ పాటను పాడుకుంటూ మనం ఆరాధించుకుంటాం. Thank you, Lord. చప్పట్లతో ఉత్సాహంగా సంతోషంగా పాడదాం. Thank you. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవెంతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవెంతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. మన స్తుతులకు పాత్రుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన స్తుతుల మధ్యలో వాసీనుడై ఉంటున్న స్తుతుల సింహాసనము ఆయనకు మాత్రమే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవెంతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవెంతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యతో ఉంటున్న ఒక బ్రతుకే అది బ్రతుకుగా ఉంటుంది. యేసు ప్రభు లేని బ్రతుకు, యేసు క్రీస్తు లేని బ్రతుకు అది వ్యర్థమే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆత్మల మార్గము అనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆత్మల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నీవు నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నిన్ను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవెంతును
అంతరంగము. పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం దేవుని వాక్యముని ధ్యానించుకుందాము. ఇంతవరకు పాటను పాడి దేవుని నామాన్ని మనం మహింపరుచున్నాము, దేవుని నామమును ఆరాధన చేస్తున్నాము. ఈ సమయంలో మనము దేవుని వాక్యమును ధ్యానిస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా అని చెప్పబడుతున్న మనము, క్రైస్తవులు అంటే మొదటిగా క్రైస్తవులు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ప్రేయర్ అని చెప్తే క్రైస్తవులు, ప్రేయర్ అంటే క్రిస్టియన్స్ అని అంటారు. ప్రేయర్ అనే పదము ఎవరి నోట్లో నుంచి వస్తుందో వారు క్రైస్తవులు అని చెప్పి, లేకపోతే క్రైస్తవత్వానికి వారికి ఏదో ఒక సంబంధం కలిగి ఉన్నది అని చెప్పి దానికి అర్థం కలిగి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు మాత్రమే ప్రార్థన, ప్రేయర్ అలాంటి మాటలు వాళ్ళు ప్రయోగిస్తుంటారు. ఈ రోజు మీతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన గురించిన కొన్ని కార్యములు మీతో కూడా మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగించిన ఆ ప్రేరేపణ ద్వారా మీరు కూడా ప్రార్థన గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్ లో దీని యొక్క టైటిల్ ఎలా చూస్తే బేసిక్ రూల్స్ ఆఫ్ బిబ్లికల్ ప్రేయర్ ప్యాటర్న్, బేసిక్ రూల్స్ ఆఫ్ బిబ్లికల్ ప్రేయర్ ప్యాటర్న్ అని చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా ప్రార్థన నియమము అని చెప్పొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుని వాక్యానుసారంగా చాలా మంది క్రైస్తవులు ప్రార్థన చేయట్లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు, వాళ్ళకి మనస్సులకు దోచినట్లు వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. మనం ఈరోజు యేసు ప్రభుల వారి భూమిపై ఉన్న కాలములో తాను నేర్పించిన ఆ ప్రార్థన విధానములు, లేకపోతే వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములో తను రాసి పెట్టిన ఆ యొక్క కార్యములు, ఆ యొక్క ప్రార్థన ఎలా చేయాలనే మాటలు రాసి పెట్టున్నారు. ఆ మాటలు మనం చూడబోతున్నాం. కొన్ని విషయాలు మీతో కూడా పంచుకోవాలని నేను ఆశ కలుగుతున్నాను. మొదటిగా మనం చూస్తే, ఇప్పుడు ఎవరైనా క్రైస్తవులను అడిగితే, అయ్యా మీరు ఎవరి దగ్గర ప్రార్థన చేసేవారు, మీరు ఎవరి దగ్గర మీ యొక్క ప్రార్థన విన్నపములు మీరు చెప్తుంటారని చెప్తే యేసు ప్రభు అని అంటారు. ఎవరినైనా అడిగితే టు హూమ్ యూ ప్రే అని చెప్పి, ఒక క్రైస్తవుని దగ్గర అడిగితే టు హూమ్ యూ ప్రే, ఐ ప్రే అంటు జీసస్ అని అంటారు. నిజమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవములో ఒక 3 భాగాలు మనం చెప్పొచ్చు. క్యాథలిక్, లేకపోతే ప్రొటెస్టెంట్స్, దాని తర్వాత పెంటెకోస్టల్ అని చెప్పి ప్రొటెస్టెంట్స్ లో భాగాలు అనేక ఉన్నాయి, క్యాథలిక్ లో అనేక భాగాలు ఉన్నాయి. క్యాథలిక్ సహోదరులు వారు క్యాథలిక్ సహోదరులు ఎక్కడ ప్రార్థన చేస్తారంటే యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తారు. అదే సమయంలో కొన్ని పరిశుద్ధుల దగ్గర కూడా వారు ప్రార్థన చేస్తుంటారు. మరియమ్మ దగ్గర ప్రార్థన చేస్తారు, మరి సెంట్ ఆంథోనీ దగ్గర ప్రార్థన చేస్తారు. ఇలా అనేక పరిశుద్ధుల దగ్గర కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. అది మాత్రం కాక క్రైస్తవులు, ప్రొటెస్టెంట్స్ అని అంటున్నా మనము, లేకపోతే పెంతెకోస్తు అని చెప్పుతున్నా దేవుని వాక్యానుసారంగా వాక్యానుసారంగా జీవిస్తున్నానని చెప్పి అనుకుంటున్నా మరి పెంతెకోస్తు, లేకపోతే ప్రొటెస్టెంట్స్ అని చెప్పబడుతున్న ఈ యొక్క భాగములు ఉంటున్న క్రైస్తవులు కూడా అనేకులు తప్పైన విధానంలో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఈరోజు వాక్యానుసారంగా ప్రార్థన ఎలా చేయాలని మనం చూడబోతున్నాము. మొదటిగా యేసు ప్రభువే స్వయంగా నేర్పించిన ఒక ప్రార్థనయే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూస్తే యేసు ప్రభుల వారు ఎలా ప్రార్థన చేయాలని తాను నేర్పించున్నారండి. మరి ఈ యొక్క ప్రార్థన క్రైస్తవులందరికీ కంటతగా ఉంటుంది, ఇది బై హార్ట్ గా ఉంటుంది, అందరికీ ఇది మెమరైజ్ అయి ఉంటుంది. ఈ యొక్క ప్రార్థన అందరికీ ఈ యొక్క హెవెన్లీ ప్రేయర్ అని ఇంగ్లీష్ లో అంటారు, లేకపోతే తెలుగులో పరలోక ప్రార్థన అని అంటుంటారు. ఈ ప్రార్థన క్రైస్తవులందరికీ చిన్నపిల్లల నుంచే వాళ్ళకి నేర్పిస్తుంటున్నారు. పరలోకమునందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని చెప్పిన ఈ ప్రార్థన మనందరికీ తెలిసిన ప్రార్థనయే. మరి ఈ యొక్క వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూస్తే, ఈ యొక్క ప్రార్థనలో యేసు ప్రభువే స్వయంగా శిష్యులు ఎలా ప్రార్థన చేయాలని అడిగినప్పుడు, ఆ యొక్క ప్రార్థన ఎలా చేయాలని చెప్పినప్పుడు యేసు ప్రభువే స్వయంగా పరలోకం నుంచి దేవాది దేవుడు దిగి వచ్చిన మానవునతో అవతారంలో ఉంటున్న యేసు క్రీస్తు నేర్పించిన ప్రార్థన ఒక విధానమే ఈ యొక్క విధానము. మొదటిగా యేసు ప్రభు నేర్పించిన విధానం ఏంటిదంటే, మనం ప్రార్థన చేయాలంటే పరలోకంలో ఉంటున్న తండ్రి యొద్దకు మనం ప్రార్థన చేయాలి. అవునండి, అనేక క్రైస్తవులు యేసయ్యా నీ దగ్గర ప్రార్థన చేస్తున్నామయ్యా అని అంటారే, కానీ అది తప్పైన కార్యము. యేసు నామములో ప్రార్థన చేయాలి, కానీ తండ్రి
మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభువే స్వయంగా పలికిన మాటలు, నా నామములో మీరు ఏదైనా తండ్రి యొద్ద మీరు అడిగినట్లయితే అది తండ్రి మీకు అనుగ్రహించును అని చెప్పిన ఆ వాక్యమును చూడండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 13వ వచనం 14వ వచనంలో రాయబడి ఉంది. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో మనము తండ్రి దగ్గర అడగాలి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో మనమందరము యేసుక్రీస్తును అంగీకరించున్నాము గనుకయే మనమందరము దేవునికి పిల్లలై ఉన్నాము, దేవునికి కుమారులై ఉన్నాము. We are the children of God. According to Gospel, according to St. John chapter 1 verse 12, it says that we are children of God and we should pray unto the Father. The word says, Jesus Christ has taught us in Matthew chapter 6 verse 9. He taught us that we have to pray unto the Father in the heaven. We should not pray unto Jesus. యేసు క్రీస్తు యొద్ద మనం ప్రార్థన చేయకూడదు, తండ్రి యొద్ద యేసు నామములో మనం ప్రార్థన చేయాలి మొదటిగా. రెండోదిగా మనం చూస్తే మన యొక్క ప్రార్థన అన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా ఉండాలి. మనం ప్రార్థన చేసేది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఉండాలి. మనం ప్రార్థన చేసి మన యొక్క విన్నపములు దేవునితో చెప్పుకొని ఆ ప్రార్థనను దేవుని వాక్యానుసారంగా మొదటి యోహాను 5వ అధ్యాయం 14వ వచనం 15వ వచనములు చూస్తే మనము ఏదైనా కూడా మనము దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే అది మనకు అనుగ్రహింపబడును అని చెప్పి రాయబడి ఉంది. ఎలా దేవుని చిత్తానుసారంగా అంటే మనం ప్రార్థన చేసి ప్రభువా ఇది నీ చిత్తం అయితే మా జీవితంలో జరుగును గాక అని చెప్పి దేవుని చేతికి అప్పగించి మనం ప్రార్థన చేయాలి. మూడోదిగా మనం చూస్తే మనము విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 24వ వచనములో మనం చూస్తున్నాము. విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. మనము వాక్య భాగంలో చూస్తే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై మనము ఉండలేము అని చెప్పి రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రార్థన విశ్వాసముతో కూడిన ప్రార్థన ఉండాలి. అప్పుడు మన ప్రార్థన బలమైన ప్రార్థన ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడోదిగా మనం చూసింది విశ్వాసంతో కూడిన ప్రార్థన ఉండాలి. నీ ప్రార్థనకు ఒక శక్తి లేకపోతే దానికి ఒక యాడప్ స్ట్రెంగ్త్ ఉండాలంటే అది విశ్వాసం, ఫెయిత్ తో కూడిన ఒక ప్రార్థన ఉండాలి. నాలుగోదిగా మనం చూస్తున్నప్పుడు మన యొక్క ప్రార్థనలన్నీ దేవుని వాక్యానుసారంగా ఉండాలి. మనం ఏదైనా మనకు మనసుకు వచ్చినట్టు నోటికొచ్చినట్టు ప్రార్థన చేయకూడదు. వాక్యానుసారమైన ప్రార్థన ఉండాలి. దేవుని యొక్క వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యములో అనేక చోట్ల వాగ్దానములు మన కొరకు రాయబడి ఉంది. వాగ్దానములు ఎత్తిపడుతూ ప్రార్థిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలము భయంకరమైన కాలం అయి ఉన్నది. బయటికి రాలేని స్థితిలో ఉన్నాము. మనుషులు కలుసుకోలేని స్థితిలో ఉన్నాము. సంఘానికి వచ్చి ఆరాధన చేయలేని ఒక స్థితిలో ఉన్నాము. మనము ఒక విశ్వాసి కలుసుకొని ప్రార్థన చేయలేని దుస్థితిలో మనం ఉన్నాము. ఈ సమయంలో మనం చూస్తుంటే మనము వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి అని చెప్పి రాయబడి ఉంది. మనము 91వ కీర్తన 10వ వచనం 11వ వచనంలో చూస్తే ఏ తెగులు నా కూడారమును సమీపించరదు అని చెప్పి రాయబడిన వాక్యమును ఎత్తపెట్టి ప్రార్థన చేయాలి. ఈ యొక్క కరోనా వైరస్ ను చూసి భయపడుతున్న క్రైస్తవ జనాంగమైన గాని అందరూ భయపడుతున్నారు. కాబట్టి ఏ ప్రభువా ఇదిగో నీవు నాకు తోడుగున్నావు, నీ దొడ్డుకరై నీ దండములను ఆదరించును అని చెప్పిన మాటను వాక్యమును ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. నేను గాఢాంధ కాలపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అన్న మాటను ఎత్తిపడుతూ మనం ప్రార్థన చేయాలి. వాక్యమును ఎత్తిపడుతూ ప్రార్థన చేయాలి. మనం వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. 119వ కీర్తనలో మనం చూస్తే మనము ఆ యొక్క కీర్తన భాగం అన్ని మీరు చదివి చూడండి. దాంట్లో అన్నీ కూడా మరి దావీదు కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ వాక్యానుసారంగా నీ ధర్మశాస్త్రము అనుసారంగా అని చెప్పి కీర్తనకారుడు చెప్తున్నాడు. ది psalmist says that according to your word save me, according to your word strengthen me, according to your word redeem me అని చెప్పి ఇలాంటి వాక్యములు దాంట్లో రాయబడింది. నీ వాక్యానుసారంగా నన్ను విడిపించయ్యా, నీ వాక్యానుసారంగా నన్ను నడిపించయ్యా, నీ వాక్యానుసారంగా నన్ను రక్షించయ్యా అని చెప్పి దావీదు కీర్తనకారుడు వాక్యానుసారంగా అని చెప్పి దేవుని వాక్యమును ఎత్తిపడుతూ దేవుని యొక్క గ్రంథముల నుంచి వాక్యమును ఎత్తుపడుతూ తను ప్రార్థన చేస్తుండగా మనం చూస్తున్నాము.
ఐదోదిగా మనం చూస్తుంటే మన యొక్క ప్రార్థనలు ఎలా ఉండాలంటే, మన యొక్క ప్రార్థన చేసే ముందు మనలో ఏ చేదైన కార్యం ఉండకూడదు. మనం ఇతరులని క్షమించి మనం ప్రార్థన చేయాలి. దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మన పాపములు అడ్డుగోడగా రాకూడదు. మనకు మనస్సులో ఆ యొక్క క్షమాపణ గుణము కలిగి ఉండాలండి. మార్కు రాసిన సువార్త 11:25 మనం చూస్తే, మనము ప్రార్థన చేసే ముందు ఎవరైనా మనం క్షమించలేదంటే క్షమించిన తర్వాత ప్రార్థన చేయాలి. క్షమించకపోతే నీ ప్రార్థన, నువ్వు క్షమించక నీ మనస్సులో చేదును పెట్టుకొని నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకింపబడది. అదే వాక్యంలో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరో విషయం మనం చూస్తే, మనము ఆత్మలో ప్రార్థన చేయాలి. చివరిగా ఆత్మలో మనం ప్రార్థన చేయాలి. అదేంటిది ఆత్మలో ప్రార్థన చేయటం? అవునండి, అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయుల పత్రిక 14:15 చూస్తే, నేను మనస్సులోను ప్రార్థన చేస్తాను, నేను ఆత్మలోను ప్రార్థన చేస్తాను అని అంటున్నాడు. ఐ ప్రే విత్ అండర్స్టాండింగ్ అండ్ ఐ ప్రే విత్ ది స్పిరిట్, ఇన్ ది స్పిరిట్. ఆత్మలో కూడా ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలు ఇప్పుడు నేను మనసుతో ప్రార్థన చేయాలంటే నాకు తెలిసిన భాషలో నేను ప్రార్థన చేసే, నాకు అర్థమై, నా మనస్సుకు అర్థమై నేను చేసేది, అది మనస్సుతో ప్రార్థన చేసేది. ప్రేయింగ్ విత్ అండర్స్టాండింగ్, praying with your own language, with your own tongue is called praying with understanding. Praying in spirit is nothing but praying in tongues. భాషలలో ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు భాషలో ప్రార్థన చేయట్లేదంటే, భాషలో ప్రార్థన చేయటం ఎంత దాంట్లో దైవీకమైన మహిమ ఉందో తెలుసా? రహస్యములు దేవునితో మాట్లాడవచ్చు. భాషలో మనం ప్రార్థన చేస్తుండగా అపవాది అయిన సాతానుకు అర్థం కాదు. అంతకెందుకండి, నీకే అర్థం కాదు. నీవు ఆత్మలో ప్రార్థన చేస్తావు. రోమీయుల పత్రిక 8:26 చెప్పబడి ఉంది, నీ బలహీనత యందు నీవు ఎలా ప్రార్థన యుక్తిగా ఎలా ప్రార్థన చేయాలని తెలియని సమయంలో మనలో నుంచి ఆత్మదేవుడే మూంగులతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన ఎలా చేయాలని కొన్ని విషయాలు మనం చూస్తున్నాము. ఇంతవరకు 6 కార్యములు చూస్తున్నాను. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో కూడా పంచుకొని ఉన్నాను. మొదటిగా తండ్రి దగ్గర మనం ప్రార్థన చేయాలి. రెండోదిగా మనము దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. మూడోదిగా విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. నాలుగోదిగా మనము వాక్యమును ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. ఐదోదిగా మనలో ఏ పాపం ఉండకూడదు. క్షమాపణ, ఎవరైనా మనకు విరోధంగా వారు పాపం చేస్తే వారిని క్షమించి మనం ప్రార్థన చేయాలి. నాలుగోదిగా ఆత్మలో మనం ప్రార్థన చేయాలి. We should pray in the spirit. We should pray in the spirit. యేసు నామములో ప్రార్థన చేయాలి, కానీ తండ్రి యొద్ద ప్రార్థన చేయాలి. యోహాను రాసిన సువార్త 14:13 మనం చదివి చూడండి. నా నామం పేరట మీరు ఏది అడిగినను నేను అది మీకు ఇస్తాను అని అంటున్నాడు. దానికి ముందున్న వాక్యంలో 13 తండ్రి యొద్ద మీరు అడగాలి. హల్లెలూయా. ఈ యొక్క మాటను ఈ అనేక క్రైస్తవుల్ని యెహోవా సాక్షులు వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మీరు ఎవరిని ఆరాధన చేస్తారంటే మనందరం చెప్పేది ఏంటో తెలుసా? యేసయ్యని ఆరాధన చేస్తున్నామని చెప్పి. తప్పండి. మనం ఆరాధన చేసేది త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ఆరాధన చేస్తున్నాం. మనం ప్రార్థన చేసేది యేసు ప్రభు యొద్ద కాదండి, మనము తండ్రి యొద్ద మనం ప్రార్థన చేస్తున్నాము. అలా చెప్పంగానే మీకు బోధించే బోధన తప్పైనదని చెప్పి యెహోవా సాక్షులు ప్రజల్ని మభ్యపరిచి మోసపరుస్తున్నారు. మనం ఉండే కాలము కడవరి కాలం. తప్పుడు బోధ వస్తుంది. తప్పుడైన దొంగ ప్రవక్తలు వస్తారు, దొంగ బోధకులు వస్తారు. జాగ్రత్తగా నీవు సిద్ధపరచుకో. అనేకులను సిద్ధపరిచే కాలానికి వస్తున్నావు. ఒకసారి కళ్ళు మూసి ఆ ప్రార్థన అభిషేకం మన మీద దిగి రావడానికి, ఇప్పుడు ఈ యొక్క స్వరమును వింటున్న నీ మీదికి నీవు అనుకుంటున్నావేమో ప్రార్థన చేయలేకపోతున్నానని చెప్పి. గంటల ధరబడి నువ్వు ప్రార్థన చేయాలంటే వాక్యమును చదువు,
దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపు. ఇప్పుడు నిన్ను నీవే సమర్పించుకుంటే, ఈ వాక్యానుసారంగా నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన జీవితం మారిపోతుంది. నీ ఆత్మీయ జీవితం మారిపోతుంది. నీ ఆత్మీయ జీవితంలో ఉంటున్న పోరాటంలో జయించే సామర్థ్యం నీలో వస్తుంది. ఒకసారి కళ్ళు మూసుకుంటే, ఈ ప్రార్థన అభిషేకం కొరకు నేను ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. మహోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. ప్రభువా, ఈ సమయంలో ప్రభువా, ఈ ప్రార్థన అభిషేకము నాకు కావాలని చెప్పి కోరుకుంటున్న ప్రతి వ్యక్తిపై, ప్రతి సహోదరునిపై, ప్రతి సహోదరిపై దేవుని యొక్క ప్రార్థన అభిషేకము విడుదలవునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. ప్రభువా, వాక్యానుసారంగా ప్రార్థన నియమము ఏంటిదని మాకు నేర్పించున్నా, నీకు స్తోత్రం. రోమల పత్రిక 8:26 ప్రకారంగా ప్రభువా, మేము ఎలా ప్రార్థన చేయాలని తెలియని సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే మాకు యుక్తిగా ప్రార్థన చేయడానికి, యుక్తిగా ఎలా ప్రార్థన చేయాలని దాన్ని నేర్పించేది నీ యొక్క ఆత్మయే ప్రభువా. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క శక్తి ప్రతి ఒక్కరిపై వ్యాపించునుగాక, ఆ అభిషేకం వ్యాపించునుగాక ప్రభువా. ప్రభు, అపోస్తల కార్యం 1:14 ప్రభు, మేడగదిలో వాళ్ళు ప్రార్థన విజ్ఞాపనతో ఎడతెగక ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ వాళ్ళు అక్కడ వేచి ఉన్నారు, ఏకమై వేచి ఉన్నారని చూస్తుంటున్నామయ్యా. కుటుంబముగా ప్రార్థనతో ఏకీభవిస్తుంటున్నా, ప్రార్థనతో విజ్ఞాపనతో ఇదిగో ఏకమై నీ వైపు చూస్తుండగా వారిపై నీ యొక్క ప్రార్థన అభిషేకం విడుదలవునుగాక, ప్రార్థనలో శక్తి గ్రహించురుగాక. ప్రభువా, నీ వాక్యానుసారంగా చేసే ప్రార్థనలు ఉంటున్న శక్తి వీరు గ్రహించురుగాక. నీకు స్తోత్రం. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను కనీసం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలైనా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అని చెప్పి ఇదిగోనైనా బాధపడుతున్నా నీ బిడ్డలపై ఇప్పుడే ఒక ప్రార్థన అభిషేకం విడుదలవునుగా కానీ ప్రార్థిస్తుంటున్నానయ్యా. నీ బిడ్డలు నీ ఆత్మ చేత నింపండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు వీరికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రతి ఒక్కరిని కృపలో భద్రపరచుకోండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కాపాడండి, నీ రెక్కల క్రింద భద్రపరచుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ఆశీర్వాదము మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము ప్రభువైన యేసు క్రీస్తు రాకడ పర్యంతము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమె. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.